ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నెల మార్చి 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగగా ఈ రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 4 ఉమ్మడి జిల్లాల కౌంటింగ్ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. కౌంటింగ్ ఏజెంట్లు ఇతర సిబ్బంది లోనికి పంపేందుకు వేర్వేరు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రమణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మనం హడావిడిని చూడవచ్చు. ఇప్పటికే మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకొని లోపలికి ఏజెంట్లందరినీ కూడా పంపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో దాదాపు 200 పైచీలకు సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. దాదాపు 36 మంది అబ్జర్వేటర్స్తో పాటుగా అటు మైక్రో అబ్జర్వర్గా మరొక 36 మందిని నియమించిన పరిస్థితి. మరొక వైపు ఒక 72 మంది సహాయ సిబ్బంది కూడా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది దాదాపు 50 మందిని, అదేవిధంగా క్యాలిక్యులేటర్ స్టాఫ్ను కూడా ఒక 10 మందిని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్స్ను అదేవిధంగా సిబ్బందిని కూడా వేర్వేరు ద్వారాల ద్వారా మొత్తం లోపలికి పంపించి కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం లోపల చూడవచ్చు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా అటు గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 14 టేబుల్స్ను కేటాయించిన పరిస్థితి. ఈ క్రమంలో 14 టేబుల్స్ కేటాయించిన పరిస్థితుల్లో మొత్తం 50 చొప్పున ఓట్లను లెక్కించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా డిసైడ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులంతా కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో తలమునకలైన పరిస్థితిని కూడా మనం లోపల గమనించవచ్చు. విజువల్స్లో మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు అనేది చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు కనుక అంటే పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక ఒకవేళ ఒక అభ్యర్థికి పోలైన ఓట్లో సగం ఓట్ల కంటే ఎక్కువ వస్తే వాళ్ళను మొదటి ప్రాధాన్యత ఓటు కింద విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఒకవేళ అభ్యర్థి యొక్క గెలుపు అనేది డిసైడ్ కాకపోతే అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యమయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఇటు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి దాదాపు 1,15,000 పైచీలకు ఓట్లు పోలైనాయి. అయితే మనం చూస్తే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 1,96,000 ఓటర్స్ ఉంటే కేవలం 1,15,000 మాత్రమే పోలైన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరొక వైపు ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మనం చూస్తే 23,000కు గాను దాదాపు 19,000 మంది ఈ తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అటు గ్రాడ్యుయేట్స్ ఇటు ఉపాధ్యాయులు కంపేర్ చేసినప్పుడు ఉపాధ్యాయులలోనే ఓటింగ్ శాతం మనకు అధికంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు ఈ 2 స్థానాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కౌంటింగ్కు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు అనేది ఈ సమయాన్ని డిసైడ్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ మనకు తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రమణ, రాజ్ న్యూస్, కరీంనగర్ నుంచి.